ఒక సినిమా, ఒక భారీ ప్రాజెక్ట్, ఒక పాన్ ఇండియా లెవెల్ మూవీ ఇవన్నీ కూడా డిస్కషన్‌కి వచ్చినప్పుడు అందరి దృష్టి దేనిపైన ఉంటుంది? అంటే ఇంత భారీ ప్రాజెక్ట్‌తో సినిమా తీస్తున్నారంటే హీరోకిచ్చే రెమ్యునరేషన్ ఎంత? హీరో తీసుకునేటువంటి రెమ్యునరేషన్ ఎంత? 100,00,00,000, 200,00,00,000, 300,00,00,000, 400,00,00,000 సినిమాకి హీరోస్ కూడా వాళ్ళ రెమ్యునరేషన్‌ని పెంచుకుంటూ పోతారు. అయితే కొన్ని విషయాల్లో హీరోల రెమ్యునరేషనే కాదండోయ్! హీరోయిన్‌ల రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్‌గా నిలుస్తాయి. మరి అందులో ఎవరు ఫస్ట్ ఉంటారా అంటే ఇక అందరికీ తెలిసినటువంటి అంశమే 'నయనతార'. 'నయనతార' ఒక్కొక్క సినిమాకి ఏ విధంగా రెమ్యునరేషన్ తీసుకుంటారనేది మనకు తెలిసిందే. అంటే క్యారెక్టర్‌ని బట్టి ఆవిడ ఎంచుకునే విధానాలు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, 'నయనతార' లాంటి బిగ్ స్టార్ హీరోయిన్ ఒక సినిమాలో చేస్తుందంటే ఇంకా రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు? అసలు ఇప్పుడు సడెన్‌గా 'నయనతార' గురించి ఎందుకొచ్చిందనుకుంటారా? 'నయనతార' పేరు చెప్పగానే ప్రెజెంట్ ఆమె ఏ సినిమాలో వర్క్ చేస్తుందో అందరికీ తెలిసిందే. 'టాక్సిక్'. 'టాక్సిక్‌లో' ఆల్రెడీ ట్రైలర్‌కి సంబంధించిన దాంట్లో 'నయనతార' విజువల్స్ కూడా చూసాం. ఇప్పుడు 'టాక్సిక్' సినిమాకి సంబంధించి 'నయనతార' తీసుకుంటున్నటువంటి రెమ్యునరేషన్ గురించి వింటే అందరికి కళ్ళు చెదిరిపోవాల్సిందే. ఎప్పుడు కూడా 'నయనతార' ఎక్కువగానే డిమాండ్ చేస్తది. మరి ఇందులో స్టార్ కాస్టింగ్ కూడా ఉన్నారు. ఇప్పుడు 'రుక్మిణి వసంత్', 'హిమా ఖురేషి', 'నయనతార', 'కియారా అద్వాని' అందరూ కూడా స్టార్ హీరోయిన్సే. ఇప్పుడు 'రుక్మిణి వసంత్' కెరీర్ కూడా అటు 'కాంతార' సినిమా తర్వాత ఇప్పుడు 'డ్రాగన్‌లో' నటిస్తున్నారు. ఆమె యొక్క గోల్డెన్ లెగ్ అని చెప్పుకోవచ్చు. వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అదే విధంగా 'కియారా అద్వాని' స్టార్ హీరోని, 'హిమా ఖురేషి' ఇలా అందరూ కూడా నటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు 'నయనతార' గురించి ఎందుకు చర్చ వచ్చింది అంటే, ఎందుకంటే ఆమె తీసుకునేటువంటి రెమ్యునరేషన్, ఆమె చేసేటువంటి భారీ ప్రాజెక్ట్స్ చిన్న చిన్న కథలకైతే ఆమె అస్సలు ఓకే చెప్పదు. తనకి తగ్గట్టు తన లెవెల్‌కి తగ్గట్టు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ పైనే ఆమె ఎప్పుడు ఫోకస్ పెడుతుంది. మరి 'టాక్సిక్' సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందనేది పక్కన పెట్టినట్లయితే, ఫస్ట్ ఈ సినిమా ఎంతటి హైప్ ఉందో మనం స్పెషల్‌గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 'టాక్సిక్' అనగానే యష్ పేరు చెప్పగానే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతదా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్‌గా ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలంటే మార్చ్ 19నే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ అంతర్జాతీయంగా ఈ సినిమాని ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేయాలి అనే పట్టుదలతోటి ఈ సినిమాని వాయిదా వేసుకుంటూ వచ్చారు. సెకండ్ టైమ్ కూడా పోస్ట్‌పోన్ చేశారు. ఎట్టకేలకు ఆగస్టు 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అంటే ఇంటర్నేషనల్‌గా అంతర్జాతీయంగా కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామని మూవీ టీమ్ అయితే ప్రకటించింది. మరి ఇప్పటికే వచ్చినటువంటి టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ కూడా వచ్చేసింది. అందరిని ఆకట్టుకుంటుంది. ఇకపోతే అటు 'కియారా అద్వాని', 'యష్‌కి' మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ ఏదైతే ఉందో అది కూడా రిలీజ్ అయింది. అది కూడా అందరిని ఆకట్టుకుంటుంది. ఇంకా వేరే కామెంట్స్ కూడా వస్తున్నాయి. 'టాక్సిక్' సినిమాకి 'నయనతార' ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా? అక్షరాల ₹12,00,00,000. మరి ఒక్క 'నయనతారకే ₹12,00,00,000 అంటే మిగతా హీరోయిన్స్ ఎంత తీసుకుంటారు? అసలు 'యష్‌కి' ఎంత కేటాయించుంటారు? ఈ సినిమా అసలు ఏ విధంగా ప్రభంజనం సృష్టిస్తుంది అంటే ఒక బడ్జెట్ ప్లస్ హీరోకి, హీరోయిన్స్‌కి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ బట్టి కూడా సినిమా ఏ లెవెల్‌లో ఉంది అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మరి అసలు 'గీతూ మోహన్ దాస్' ఏ విధంగా ప్లాన్ చేశారో ఆగస్టు 26నే తెలుస్తోంది.